నమస్తే అండి. రాధామురళి ఛానల్కి స్వాగతం అండి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం సరస్వత్యై నమః. శ్రీమాతయే నమః. సౌందర్యలహరి 9వ శ్లోకం అండి. మహీమూలాధారే కమపి మణిపూరే హుతవహం స్థితం స్వాధిష్టానే హృది మరుతమాకాశముపరి మనోపి భ్రూమధ్యే సకలమపి భిత్వా కులపథం సహస్రారే పద్మే సహరహసి పత్యా విహరసే. ఈ శ్లోకం యొక్క భావం అండి. ఓ పరమేశ్వరి, మూలాధార, మణిపూర, స్వాధిష్టాన, అనాహత, విశుద్ధ చక్రాలలో క్రమంగా గల భూమి, అగ్ని, జల, వాయు, ఆకాశ మనస్తత్వాలను అధిగమించి నువ్వు సుషుమ్నా మార్గ సర్వస్వాన్ని ఛేదించి సహస్రదళ పద్మంలో ఏకాంతములో నీ 25వ తత్వమైన పతిదేవునితో కూడి 26వ తత్వముగా విహరిస్తుంటావు తల్లి. నా ఈ శ్లోకం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ రాధ.